హర్యానాలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ మూడోసారి అధికారం చేపట్టిన నేపథ్యంలో సంగారెడ్డి జిల్లా సదాశివపేట పట్టణంలో బీజేపీ నేతలు టపాసులు కాల్చి సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నేత సంగమేశ్వర్, మాణిక్రావు తదితరులు పాల్గొన్నారు. మరి భారతీయ జనతా పార్టీ ఈరోజు హర్యానాలో కూడా మరి మూడోసారి హైట్రిక్ విజయం సాధించడం జరిగింది. దానికి భాగంగా సదాశివపేట పట్టణంలో కూడా మరి విజయోత్సవ ర్యాలీ నిర్వహించి మరి పటాకులు, స్వీట్లు పంచుకోవడం జరిగింది. మరి అందరికీ కూడా ఈ సందర్భంగా అందరికీ శుభావందనాలు తెలుపుకుంటూ భారతీయ జనతా పార్టీ దేశంలో జరిగిన 2 రాష్ట్రాల ఎన్నికలు జమ్మూ కాశ్మీర్ అయితేనేమి, హర్యానా అయితేనేమి, హర్యానాలో 100% పూర్తి స్థాయి మెజార్టీతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నారు భారతీయ జనతా పార్టీ. అదే రకంగా జమ్మూ కాశ్మీర్లో కూడా గణనీయమైన ఓట్లు అక్కడి ప్రజలు భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించడం జరిగింది. గణనీయమైన ఓట్లతోని అక్కడ భారతీయ జనతా పార్టీని ప్రజలు ఆశీర్వదించడం జరిగింది. టెక్నికల్గా భారతీయ జనతా పార్టీ అక్కడ అధికారంలోకి రాలేకపోయినా జనం యొక్క సమర్థన, జనం యొక్క మద్దతు అనేది ఇవాళ జమ్మూ కాశ్మీర్లో కూడా భారతీయ జనతా పార్టీకే ఉన్నదన్న విషయం సుస్పష్టం. ఈ రకంగా భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాలలో కూడా ఒక రాష్ట్రంలో అధికారం అయితేనేమి, ఒక రాష్ట్రంలో గణనీయమైన ఓట్లు సంపాదించి ఇవాళ ఈ దేశంలో భారతీయ జనతా పార్టీయే, ఈ దేశ ప్రజలందరూ ఇవాళ బలమైన ఆకాంక్షతో ఇవాళ భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉండాలని, అధికారంలోకి రావాలని ప్రజలు కోరుకుంటున్నారు. కాబట్టి మున్ముందు కూడా జరగబోయే అనేక ఎన్నికలలో కూడా భారతీయ జనతా పార్టీయే అధికారంలోకి వస్తుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తూ ఇవాళ మా టౌన్లో సదాశివపేట పట్టణంలో విజయోత్సవ ర్యాలీ నిర్వహించి ఇక్కడ బాణాసంచా వేల్చి అందరికీ స్వీట్లు పంచడం జరిగింది. ధన్యవాదాలు. అయితే విజయోత్సవ సందర్భంగా ర్యాలీలు జరిగిన దేశమంతా కూడా ఈరోజు మరి జమ్మూ కాశ్మీర్ అయితేనేమి, హర్యానా అయితేనేమి, గతంలో నరేంద్ర మోడీ గారి యొక్క ఆలోచన మేరకు ప్రజలు ఎంత విశ్వాసంతో భారతీయ జనతా పార్టీకి పట్టం కట్టేపించి ఆ రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి 370 ఆర్టికల్ రద్దు తర్వాత కూడా భారతీయ జనతా పార్టీకి గణనీయమైనటువంటి ఆధిక్యంగా మరి ఎమ్మెల్యే స్థానం తగ్గడము, దేశంలోనే ఒక మలుపు భారతీయ జనతా పార్టీ మరి వైపు ప్రజలందరూ చూస్తూ ఉన్నారు. కాబట్టి దేశ ప్రజలందరికీ కూడా హృదయపూర్వక భారతీయ జనతా పార్టీ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ యొక్క విజయోత్సవ ర్యాలీలో పాల్గొన్నటువంటి అందరికీ కూడా పేరున హృదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా అందరికీ కూడా మరి ఈరోజు శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేస్తూ బోలో భారత్ మాతా కీ జై.